హాయ్ అండి అందరికీ. మనం ఈరోజు సూపర్గా ఉండే మసాలా పాస్తాని అయితే రెడీ చేద్దాం రండి. ఇది స్నాక్ టైంలో అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేలోపల ఆనియన్, క్యారెట్, క్యాబేజీ, టమాటా, లెమన్ అండ్ చిల్లీ ప్లేస్లో మీరు క్యాప్సికమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు క్యాప్సికమ్ నచ్చదు కాబట్టి నేను చిల్లీ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ అయితే సన్నగా చాప్ చేసుకొని ఆయిల్లో వేయాలండి. వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక క్యారెట్ అయితే సన్నగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మనం క్యాబేజీ అయితే యాడ్ చేసుకోవాలి. క్యాబేజీ బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ట్యాప్ చేసుకోవాలండి. ఈ 3 బాగా ట్యాప్ చేసిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం. ఉంటే ఓకే, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి చిల్లీ అయితే యాడ్ చేశాను, చెప్పాను కదా క్యాప్సికమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ వన్ టమాటో అయితే యాడ్ చేశానండి. ఇవన్నీ బాగా ట్యాప్ చేసిన తర్వాత అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ అన్నీ బాగా ట్యాప్ చేసి మీకు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, మీకు కావాల్సినంత. నెక్స్ట్ నేనైతే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను కొంచెం, అలాగే గరం మసాలా 1/2 స్పూన్ యాడ్ చేశాను, కొంచెం మిరియాల పొడి యాడ్ చేశాను. ఇవి 3 బాగా కలిసేలా ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ మనకి మసాలా బాగా పట్టడానికి ఒక 1/2 స్పూన్ వాటర్ అయితే వేసానండి. ఇప్పుడు మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది. పాస్తా ఎలా రెడీ చూద్దాం రండి. ఇది డీమార్ట్లో లేదా బయట షాప్స్లో అయితే రెడీమేడ్ పాస్తా దొరుకుతుందని. దీన్ని ముందుగా వేడి వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడకనించండి. తర్వాత మనం చేత్తో ప్రెస్ చేయగానే మెత్తపడిపోయిందంటే మనకు పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. దాన్ని సపరేట్గా తీసుకొని మనం వేడిగా పెట్టుకోవాలండి. తర్వాత మనం ఇంతకుముందు రెడీ చేసిన మసాలాలో వేసి బాగా కలితిప్పాలండి. కలితిప్పిన తర్వాత మనకి వేడి పాస్తా అయితే రెడీ అయిపోతుంది చూడండి. దీంట్లో కొంచెం సోయా సాస్ అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. తర్వాత కొంచెం వెనిగర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం టమాటో సాస్ అయితే యాడ్ చేసుకోండి. ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత బాగా ట్యాప్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. లాస్ట్లో లెమన్ అయితే పిండేసి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి. మన పాస్తా అయితే రెడీ అయిపోయింది.